తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కోసం సీఎం కేసీఆర్ అనేక ఉచిత హామీలు ఇస్తున్నారని అయినప్పటికీ రాష్ట్రంలో బీజేపీయే గెలుస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతున్నామని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడిస్తామంటున్న రేవూరి ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి స్వామిరావు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ మాత్రం 2024 కూడా ఒక గురి పెట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ పుంజుకుందని చెప్పుకోవచ్చు. కానీ మనం ప్రస్తుతానికి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో రేవూరి గురి పెట్టి కూడా ఇవరకు అంటే వాడవాడ గ్రామాన తిరుగుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఆగడాలను ఎండగడుతూ వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. కానీ మొత్తానికి రేవూరి గురి వరంగల్ నర్సంపేట నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో అధిక మండలాలు ఉన్న నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీ ఎలా ఉంది? 2018 ఎన్నికలలో మూడు అంటే 4 డిజిట్లకు పరిమితం ఉండే ఆ రోజు. కానీ 2019 తర్వాత మనం చూస్తే దినదినం అభివృద్ధి చెందుకుంటూ వస్తుంది. ముఖ్యంగా యువతలో ఎక్కువ మూమెంట్ ఉన్నది. దానికి ముఖ్య కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన విధానము, తీసుకుంటే కార్యక్రమాలు, ముఖ్యంగా వివిధ వర్గాలకు సంబంధించిన ఆర్థికమైన అభివృద్ధికి తీసుకుంటున్న కార్యక్రమాలు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఒక నీతివంతమైన నిజాయితీవంతమైన పరిపాలన అందిస్తున్నాడు. ఎందుకంటే రాజకీయ కరప్షను, రాజకీయ దోపిడీ ఈ దేశానికి ఒక పెద్ద జాడ్యం. ఈ దేశంలో అన్ని వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశానికి లేని సౌకర్యాలు అంటే నేచురల్ ఫెసిలిటీస్, హ్యూమన్ సోర్స్ విపరీతంగా ఉన్నాయి. కానీ ఇక్కడ బ్రతకడానికి అవకాశాలు లేని పరిస్థితి గత పాలకులు అందించారు. ఇప్పటికున్న స్టేట్ గవర్నమెంట్ కూడా, మెజారిటీ స్టేట్ గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి. నరేంద్ర మోడీ గారి కన్నా ముందు ఇక్కడున్న యువత ఇతర దేశాల గురించి చూసినారు. అడిగి పోయి ఉపాధి అవకాశాలు పెంపొందించుకుందాము, అందిపుచ్చుకుందాం అని పోయారు. కానీ ఇప్పుడు డ్రాస్టిక్ చేంజ్ ఏంటి అని అంటే గత 9 సంవత్సరాలుగా ఆయన యొక్క పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలను బట్టి ఎవరైతే ఈ దేశం నుండి ఇతర దేశాలు బ్రతకడానికి పోయిన వ్యక్తులు తిరిగి తన ఇండియా రాగడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ సరిపోద్దని చెప్పి నేను అనుకుంటా. అందులోంచే ఇవాళ పబ్లిక్లో ఇప్పటివరకు కేంద్రంలో 2 సార్లు ఉంది, రేపు 3వసారి 100% వస్తుంది, ఏం అనుమానం లేదు. తెలంగాణలో కూడా ఈ కుటుంబ పరిపాలన నుండి తెలంగాణకు విముక్తి చేయాలి అని చెప్పి ఎట్లయితే తెలంగాణ రావడానికి 4 కోట్ల ప్రజలు ఐక్యమయ్యి ఒక ఉద్యమ స్ఫూర్తితోటి పనిచేయడం జరిగిందో, ఇప్పుడు తెలంగాణను ఈ కేసీఆర్ కుటుంబం యొక్క కమంద హస్తాల నుండి విడిపించాలని ప్రతి ఒక్క పౌరుల్లో, ప్రతి ఒక్క ఓటర్లో అది వచ్చింది. కనుక మా కృషి కన్నా పబ్లిక్లో వచ్చిన ఆలోచన ఈరోజు బీజేపీని ముందుకు తీసుకుపోవడానికి దోహదపడుతుంది. మోడీ అంటే ప్రధాని వచ్చిన నేపథ్యంలో బీజేపీ గ్రాఫ్ పెరిగింది అనుకుంటారా? నేను అంతకుముందే చెప్పా. నేను 2019 సెప్టెంబర్ 4వ తారీఖు నుండి బీజేపీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన అప్పటి నుండి నేను చేస్తున్నాను. దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి స్వతహాగా ప్రజలలో ఒక ఆలోచనతోటి పార్టీ ఎదగడం, ఒకటి దానికి కారణాలు చెప్పా. మీరు అన్నట్టు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాలో పార్టీ అభివృద్ధి చెందింది అంటే 100% దాంట్లో ఏం అనుమానం లేదు. ఎందుకంటే తను వచ్చిన తర్వాత తను ఈ పబ్లిక్ ఇచ్చిన భరోసా అది బాగా పబ్లిక్లో నాటకపోయింది. రెండోది, ఒకసారి ఒక వ్యక్తిని మనం ప్రత్యక్షంగా మన జిల్లాకు వచ్చి మాట్లాడినప్పుడు ఆ ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఇంపాక్ట్ స్పష్టంగా కనబడుతున్నాయి. మేము చెప్పినాం, నేషనల్ హైవే రోడ్స్ ఇచ్చారు, వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చారన్నా కూడా అంతగా ప్రజలలో స్పందన రాలా. అదే ప్రైమ్ మినిస్టర్ గారు స్వయంగా వచ్చి అంటే 33 సంవత్సరాల కింద ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు. అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఒకసారి వచ్చినట్టుగా నాకు